లెజెండే. ఆయన లెజెండే. తెలుగువాడిగా ప్రతివాడు ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక మతానికో కట్టేసే వ్యక్తి కాదాయన. అందరి వాడు. ఒక రాష్ట్రం ఏందయ్యా, తెలుగు వారికి ఖ్యాతి తెచ్చినవాడు చిరంజీవి గారు. ఆయన ఒక రాష్ట్రం కోసము, ఒక జిల్లా కోసము, ఒక ప్రాంతం కోసం పనిచేయడు ఆయన. ఆయన అందరి వాడు, అందరూ సమానమే ఆయనకి. నిజం చెప్పాలంటే తెలుగు 2 రాష్ట్రాలకు ప్రైడ్ చిరంజీవి గారు. రేవంత్ రెడ్డిని మెప్పించడానికి ఇంత ఓవర్ యాక్షన్ అవసరమా? అంటే రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తే ఓర్వలేకపోతున్నారా మీరు? అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కూడా చిరంజీవి గారు ఆయన మైండ్ సెట్ షిఫ్ట్ అనే పుస్తకాన్ని నారాయణ గారి కుమార్తె రచించినప్పుడు ఆ కార్యక్రమానికి చిరంజీవి గారు, చంద్రబాబు నాయుడు గారు వెళితే చిరంజీవి గారు చంద్రబాబు గారిని అద్భుతంగా కొనియాడారు. మైండ్ సెట్ షిఫ్ట్, ఎలాంటి మైండ్ సెట్ ఉండాలి, చంద్రబాబు గారిని ఉదాహరణగా తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? ఒక అలిపిరి ఘటన జరిగిన తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి ఫైట్ బ్యాక్ ఎలా అయ్యారు, ఆయన ఎలా నిల్చున్నారు, మళ్ళీ వాళ్ళ ముఖ్యమంత్రికి ఎలా ఉన్నారు, వేరే వాళ్ళైతే ఎలా డీలా పడిపోయేవాళ్ళు, చంద్రబాబు గారి మైండ్ సెట్ ఎట్లాంటిది అనే అంశాన్ని ఆయన చెబుతూ చంద్రబాబు గారిని ప్రశంసలను ముంచెత్తారు. అప్పుడు బానే ఉందా మీకు? మరి రేవంత్ రెడ్డిని పొగిడితే మాత్రమే కోపం వచ్చేసిందా? రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారికి అత్యంత విలువనిచ్చారు. తెలంగాణ భవిష్యత్తు పత్రాన్ని విడుదల చేసేటప్పుడు, విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేసేటప్పుడు చిరంజీవి గారిని ఒక అతిథిగా పిలిచి పెద్ద పెద్ద లెజెండ్స్ మధ్య ఈయన కూడా ఒక లెజెండ్ కాబట్టి ఆయన గౌరవించుకున్నారు. ఒక మహీంద్ర, నారాయణమూర్తి, ఇలా పెద్ద పెద్ద లెజెండ్స్ వస్తే అక్కడ చిరంజీవి గారిని కూడా ఆ ప్రదేశంలో అంటే ఆ వేదిక మీద ఆయన నిలబెట్టి ఆయనతో కూడా ఒక డాక్యుమెంట్ ని విడుదల చేయించారు. అంత గొప్ప విలువను చిరంజీవి గారికి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చిరంజీవి గారు గొప్పతనాన్ని తెలుసుకున్నారు. ఆయన ఆ రకంగా విలువను, ఆ గౌరవాన్ని రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటే కూడా వైస్ వెర్సా, మనల్ని ఒకళ్ళు ప్రశంసించినప్పుడు మనం కూడా ఇంకొకళ్ళని వాళ్ళను తిరిగి ప్రశంసించడం తప్పేం లేదు కదా. అలానే చంద్రబాబు గారిని ప్రశంసించారు, రేవంత్ రెడ్డి గారిని ప్రశంసించారు.